కానీ ఎంత డబ్బు సంపాదించినా గీతా మాధురి అంతే ఈజీగా డబ్బులు పోగొట్టుద్దని విన్నాను. క్యాసినో అంటే ఎందుకంత పిచ్చి గీత? అదేంటో ఆ క్యాసినోకి వెళ్ళిన వెంటనే ఒక జూదర్ అయిపోతాను, నేను పెద్ద జూదర్ని అయిపోతాను. 3 లక్షలు పోగొట్టాను ఆస్ట్రేలియాలో. చాలా ఇంకా ఎందుకులేండి 3, 4, 5 అలా చెప్పు. అక్కడికి వెళ్ళేసరికి ఏదో అయిపోతుంది. అది బ్లాక్ జాక్ అనే ఒక గేమ్ ఉంది అక్కడ. నేను ఒట్టు పెట్టేసుకున్నాను ఆఖరికి, నేను ఇంకా రాను, నేను ఓన్లీ మా పేరెంట్స్కి చూపించడానికి తప్ప, మా పేరెంట్స్ని ఒకసారి వచ్చి చూపించాలి అప్పుడు చూస్తాను, ఇంకా రాను అని ఒట్టు పెట్టేసుకున్నాను. ఆర్ వెళ్ళాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ బౌలింగ్ అనే ఒక గేమ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కొన్ని డబ్బులు పెట్టి ఆడతాం, మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది, డబ్బులు అయిపోతాయి, అలా ఆడాలి. ఇన్ని డబ్బులు పెట్టుకోవాలి, అవి అయిపోయినా పర్వాలేదు అన్నట్టు ఆడాలి. కానీ ఓవర్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే డబ్బులు పోయినా వచ్చినా ఎనర్జీనే అక్కడ. ఇట్ ఈస్ అన్ ఎనర్జీ, తెలియకుండా వి టెన్ టు ప్లే అ లాట్ అనమాట. సో కొంచెం కంట్రోల్ వెళ్ళట్లేదు అసలు, అది గాలి కూడా మళ్ళీ ఇవ్వట్లేదు నా మీద. ఈ మ్యూజిక్లో సింగర్స్, సక్సెస్ఫుల్ సింగర్స్ అయినా కొత్త వాళ్ళైనా ఆ ట్రాక్లో ఉండడానికి మ్యూజిక్ డైరెక్టర్స్తో ఫాలోఅప్లో ఉండడం అవసరమా? అవసరం లేకున్నా టాలెంట్ బట్టి వస్తాయా నిజంగా అవకాశం? అక్కర్లేదు, ఫాలో అప్లో ఉండక్కర్లేదు, అలాగని పొగరుగా ఉండకూడదు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. అంటే చాలా అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారనుకోండి, ఏదైనా శృతి కోసమో దేనికోసం, ఫోన్ ఎత్తకుండా పొగరుగా కావాలని అంటే అది ఫాలో అప్లో భాగం అయితే కనుక అలా ఉండకూడదు. బట్ వినయంగా ఉండడం అనేది కామన్. ఇప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు అవతల మనిషిని ఇరిటేట్ చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా. నాట్ జస్ట్ ఇన్ మ్యూజిక్ డైరెక్షన్, లెట్ ఇట్ బి ఎనీవేర్. అలా చేయకుండా ఉంటే చాలు, జస్ట్ మన ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉంటే చాలు.